கருணை பொங்கிய கண்ணினை வாழே பொய்யாது மரவாறு மாமணி புதிவான் புகழ்வான் வாழே கழியாழ்வாள் அரங்கனர்வாள் கிழகோபன் தந்தமில்லோன் வாள் கடல் சுடும் மங்களம் வாள் மணவாழு மாமுனியே இன்னும் ஒரு நூற்றாண்டிடம் कमनीय शिखानिवेशं नरमुखलोकलीतं बोध्यनिवेशनिर्मूलसुदूर्मकुण्डं रोहं तवास्तु यतिराजदशोर्ममाले एतानि तानि भुवनत्रयपावनानि संसाररोगशकलीकरणौषधानि देवादले ममलिकानि यदाशिलायां रामानुजेति चतुराण्यमृताक्षराणि नम प्रमन शोभितं नवकषाय कण्ठाम्बुरं त्रिदण्ड परिमण्डितं त्रिविधरत्वनिर्वाहकं त्रिगाञ्चितं कृतञ्चलं दरिद्रादि वाग्वैभवम् ఏది మాకున్నా అనుకోని చెప్పేసి వాళ్ళు పాడుకుంటూ వస్తారు కదా, అదంతా మనకు తెలియదు అనిపించింది. ఏదో వీళ్ళు ఏదో చేసుకున్నారు పోతున్నారు అనుకుంటుంది కాకుండా అమ్మవారు స్వామివారిని ఏ విధంగా పుష్పాలతోటి ఈ పుష్పమాల స్వామివారికి వేస్తే ఎలా ఉంటుంది. మా కొలిపాక మలయ్య గారు తీసుకొస్తారు పారిజాతం పూలు, మంచి ఆ దగ్గర తీసుకొచ్చి స్వామివారికి వేయండి అనుకుంటని చెప్పేసి వాళ్ళు తీసుకున్నప్పుడు మేము ఎప్పటికీ అడుగుతుంటాం. అలా గోదావరి విద్యుత్తుల వారి కోసం తీసుకున్నటువంటి ఆ పూలమాలని ఆ గోదాదేవి ఫస్ట్ తాను ధరిస్తుందంట. మా స్వామికి ఏమైనా గుర్తుపోతుందేమో అని చెప్పేసి తాను ధరించి చూసుకున్న తర్వాతనే స్వామివారికి వేయమని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి పంపిస్తుంది. అందరి భక్తిపరంగా తన్మయత్వం పొందేసి తన లోపల స్వామివారిని చూసుకుంటూ ఆ గోదాదేవిని పుష్పమాలికలు అలాగే స్వామివారికి ఏ విధంగా ప్రసాదం చేసి ధరించాలి అంటే మనం ఎప్పుడు కానీ భగవంతుని ఎలా చేరాలి అని చెప్పేసి ఎన్ని జన్మలు ఇచ్చినా కానీ మానవ జన్మం అనేది ఉత్తమమైనది. ఆ మానవ జన్మ వచ్చిందంటేనే మనం చాలా పునీతమైనది. ఎందుకంటే కొన్ని వేల జీవరాశులు అన్నీ ఉంటాయి, కొన్ని కోట్ల ఆ జీవరాశుల్లో మనకి మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన జన్మ వచ్చినందుకు మనం భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి. మనకి నవ్వడం, ఏడవడం, బాధపడడం, సంతోషపడడం అన్నీ కూడా ఒకరి మీద ద్వేషించడం, మనం ద్వేషించబడడం ఇవన్నీ కూడా మనకి మానవ జన్మలో అవుతుంది. ఒకరి మీద ఈర్చబడడం కూడా ఇవన్నీ కూడా పోయించి భగవంతా నీవే దిక్కయ్యా నీవే శరణాగతి అని చెప్పేసి ఏ విధంగా చేరుకోవాలనేది మనకు అమ్మవారు చూపించినటువంటి మార్గం ధనుర్మాస వ్రతం. ఈ వ్రతంలో అమ్మవారు ఒక్కటే చేసుకున్నాం, మరి ఆ ఒక్కటే పునీతురాలకు మోక్షాన్ని పొందింది. కానీ తనతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ స్త్రీలందరినీ కూడా కన్యాభామలందరినీ కూడా తీసుకొని వచ్చేసి ఆ స్వామివారిని ఎలా దైవించాలనేది చూపించింది. కాబట్టి మనం ఒక్కరిమే రాకుండా మనతో పాటుగా కొద్ది మందిని భక్తుల్ని తయారు చేసుకుంటూ మనం కూడా తీసుకొని వస్తే ఈ వ్రతానికి సార్థకతమవుతుందంట. కాబట్టి మీరందరూ కూడా మేము ఒక్కరోజు వస్తే సరిపోతుందా, మా ఇంట్లో వాళ్ళు కూడా రారు అనుకుని చెప్పేసి అట్లా కలుసుకుంటా మన ఇంటి పక్క వాళ్ళని కూడా మనం కొంచెం మోటివేషన్ చేసుకుంటూ తీసుకుంటాం. ఎక్కడికి జరిగినా
ఇప్పుడు పెద్దలు అందరూ కూడా మనకి జగద్గురువులు జగదాచార్యులు అందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతం గురించి చెప్పుకుంటూ వస్తుంటారు. ఆ వ్రతాన్ని కూడా కొంచెం మనం వినాలి. ఎందుకంటే ఎవరికి ఏ జ్ఞానాన్ని ప్రసాదిస్తారా పరమాత్ముడు. అలాగా ఆచార్యుల నుంచి వచ్చినటువంటి మాటల్ని వారు పలుకుతుంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో ఏమేమి పలికిస్తారో ఆచార్యులు మరి మనకి తెలియదు. ఇప్పుడు మనం మార్గశిర మాసం అనుకున్నా చెప్పుకుంటూ వస్తాం. ధనుర్మాసం అంటాం, ఇది మార్గశిర మాసం. ఏంటో మరి ఏంది ఇదంతా అనుకుని చెప్పేసి మనం అనుకుంటే మనకి ప్రత్యేకంగా సూర్యుడు మనకి ప్రత్యక్ష భగవానుడు. ఆయన ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారే సమయంలో ఇప్పుడు ధనురాశిలోకి సూర్యుడు మారుతుంటాడు. ఆ మారే సమయంలో మనకి ధనుర్మాసం. మన తర్వాత మనకి మార్చి, మన తర్వాత మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి అనేది కూడా మకర రాశిలోకి మారే సమయంలో. వీటన్నిటి కూడా మళ్ళీ తర్వాత మనకి నక్షత్ర ప్రమాణం కూడా ఉంటుంది. ఏది కార్తీక పౌర్ణమికి కృతికా నక్షత్రం ఎలాగో, మార్గశిర మాసానికి వృద్ధిరా నక్షత్రం, ఇలా అన్నిటికీ ఒక్కొక్క ప్రమాణం ఉంటుంది. ఈ ప్రమాణం వచ్చినప్పుడు మనకి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకి జరుగుతుంటాయి. అవన్నీ కూడా మనకి ఇప్పుడు అందరూ ఏదో కనిపెట్టి చూపిస్తున్నారు, కానీ మనకు ముందే మన ఋషులు వాళ్ళందరూ కూడా ఈ జ్ఞాన మార్గాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఏంటి అనేది ధర్మసింధు, నిర్ణయ సింధు అనే గ్రంథాల్లో పొందుపరిచించారు. మనం అప్పుడప్పుడు వాటిని కొద్దిగా ఆ బుక్ ఎక్కడ కొంచెం చూసుకొని తెలుసుకున్న బాగుంటుంది. లేకుంటే ఇప్పుడు అంతా కూడా కర్ణ పిచ్చాచి అంటే సెల్ ఫోన్ ఉంది కదా, అంటే అది మన చెవు దగ్గర పెట్టుకొని ఎప్పటికుంటాం కాబట్టి అది మొత్తుకొని ఉంటుంది కాబట్టి పిచ్చాచి. ఆ కర్ణ పిచ్చాచిని ఎప్పటికో గూగుల్లో కొంచెం సెర్చ్ చేస్తే ఆ నిర్ణయిస్తుంది కనబడుతుంది, ధర్మసింధు కనబడుతుంది. ఏ పండుగల్ని ఎలా నిర్ణయించాలో దానికి నిర్ణయిస్తుందో ఉంటుంది. ధర్మంలో ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికని ధర్మసింధు ఉన్నాడు. వీటన్నిటి కూడా పెద్దలే పొందుపరిచారు. అంటే ఇంకా రాబోయే తరాలకి ఏమేమి డౌట్స్ వస్తాయి, సందేహాలు వస్తాయి అని చెప్పేసి వాటిని ముందే వారు ఊహించేసి దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఏమైనా ఉన్నా కానీ దాంట్లో మీరు ఆ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మాధ్యమాలు, సాంఘిక మాధ్యమాలు, యూట్యూబ్లో మనకి సంవత్సరం గ్రహణాలు లేవంటే వాడు ఇక్కడ గ్రహణం ఉంది, అక్కడ గ్రహణం ఉంది, ఈ రాజు వానికి ఉంది, ఆ రాజు వానికి ఉంది అని చెప్పేసి వాళ్ళది ఏంటంటే ఆ టీఆర్ఎస్ ఎక్కువ లేకుండా వానికి సబ్స్క్రైబర్లు పెరగాలనో ఏదో చేసుకుంటూ వస్తున్నారు. అవన్నీ కాకుండా మనకి ముందే న్యూస్ ఛానల్ మొత్తుకుంటే గ్రహణం ఉందంటే రేపటి నుంచి ఆ దేవాలయంలో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మూసివేయ వస్తాయి, స్వామివారికి ఎలాంటి పూజలు జరగవుతున్న తర్వాత శుద్ధి కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది అని చెప్పేసి దాంట్లో వస్తుంది. ఎందుకంటే మాకు ఈ పౌర్ణమి అమావాస్య వచ్చింది అనుకుంటే ఫోన్లతో మోగి పోతుంది. కాబట్టి ముందే చెప్తున్నా. ఇప్పుడు మనకి ధనుర్మాస వ్రతంలో చిన్నగా తెలుసుకున్నాం ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేది. అమ్మవారు మనకు చూపించినటువంటి మార్గం. ఈ మార్గంలో స్వామివారిని అర్థం చేసుకోవడానికి ఉదయం సాయంకాలం అర్చించుకొని మన గోత్రనామాలతోటి, అయ్యో స్వామి ఒక్కొక్క టీవీలలో వాటిలో చెప్తుంటారు కదా, మరి మా గోత్రనామాలు చెప్పకూడదు అని కూడా చెప్పేసి. ఇప్పుడు మనం అమ్మని ఏమని పిలుస్తుంటాం, ఇప్పుడు గోదామ్మవారిని మా అమ్మ అని చెప్పుకుంటాం. మన సొంత కన్న తల్లిని కూడా అమ్మ అని చెప్పుకుంటాం. కానీ అమ్మ ఏమని పిలుస్తుంది మనని, శ్రీరథాయి కావమ్మ లేకపోతే వనదాయి కావమ్మ అని కూడా పేరు మీకు పిలుచుకుంటుంది. లేకపోతే చిన్న బిడ్డకి రా, పెద్ద బిడ్డకి రా అని కూడా చెప్పదు. అంటే నేను శ్రీలతను వచ్చానమ్మా అని కూడా చెప్పేసి అమ్మవారికి చెప్పుకోవడం, లేకుంటే నేను మధ్యాహ్నం వచ్చాను స్వామి అని చెప్పేసి ఇట్లా చెప్పుకోవడం, నేను జయశ్రీని వచ్చానని కూడా చెప్పేసి చెప్పుకోవడం. అలా చెప్పుకుంటూ దేవాలయం అభివృద్ధి కోసమని ఉదయం సాయంకాలం మన తర్వాత మనం కూడా పునీతులమై తరించాలని చెప్పేసి ఈ గోత్రనామాలతో మనం పూర్తి చేయించుకోవచ్చు. కొన్ని ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు మంచి వ్యాఖ్యాతులు వాళ్ళందరూ కూడా పురాణాలు కూడా చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటారు, గోత్రనామాలు చెప్పడం అవసరం లేదు. కానీ ఆ గోత్రం ఇంటి పేరు కూడా ఇక్కడ అవసరం లేదండి.
గోత్రము అంటే మనకి ఎవరి ఇప్పుడు మన ఏమన్నా ఏదో రిజిస్ట్రేషన్ వెళ్తే వాడు ఏం చేస్తాడు, మీ పేరేంటి, మీ తల్లి పేరేంటి, అంతేనా? అలా ఇక్కడేమో భార్య వస్తుంది. ఇలా కొంత మద్దతు నమోదు చేసుకొని అంటే 351 రూపాయలతోటి మనకి ఉదయం పూట సాయంత్రం పూట అర్చనకు ఉంటుంది. అలాగే స్వామివారికి అమ్మవార్లకి విశేషంగా పూల అలంకరణ అలాగే ప్రసాద భోగ నివేదన జరిపించాలని ఒక్కరోజు కైంకర్య పనులుగా 2001 రూపాయలు చెల్లించి మీరందరూ కూడా దీనిలో భాగస్వామ్యం ఇస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.